హలో దానితో పాటు ఇద్దరమ్మ ఇళ్ళ కోసం కొట్లాట, అవి అర్థం కోసం కొట్లాట, హలో దాంతో నామ సభల గురించి కొట్లాట, దాంతో పాటు హలో 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 అన్న యువల వార్తలు చూసుకుంటూ వాళ్ళకి ఫోన్ చేసినవి నరేష్ అన్న, మరి వేరే వాళ్ళ వార్తలు చూస్తున్నట్టున్నావుగా. నేను నరేష్ అన్నే చెప్పండి అన్న చెప్పండి. థ్యాంక్ యూ అన్న. నేను ఎప్పటి నుంచి తెలుసా అన్నాను, ఏమనుకున్నాను నేను సెప్టెంబర్ నుంచి చెప్తాను నేను. అరే అరే ఎవరు మీది? ఆజం నగర్ భూపాలపల్లి మండలం జయశంకర్ జిల్లా. ఓకే చెప్పన్నా చెప్పండి. మనకు రైతు బంధు వాళ్ళే 3 ఎకరాల 20 గుంటలు అది ఇంకా పడదు నీది, ఇంకొక వారం 10 రోజులు పడుతుంది. అది ఓకే. నాకు 2 లక్షల రూపాయలు లోన్ ఉంది. 2 లక్షలు ఉన్నది అంటే మట్టం 2 లక్షలు ఉందా, ఎక్క తక్కువ ఉందా? 2 లక్షలే ఉంది. అయితే వాళ్ళు అట డిసెంబర్లో వాళ్ళు లెక్క తీసుకున్నాడు అన్న. లెక్క తీసుకుంటే 6,000 రూపాయలు ఎక్కువ అయిందట. ఓకే. ఏది వడ్డీకి. మళ్ళా నేను పోయి సారు మరి ఎందుకు రాలే, 2 లక్షలు ఉన్నది, 2 లక్షల వాళ్ళు చెప్తాను కదా అని అన్నా. అంటే అంటాను కదా, నువ్వు 6,000 రూపాయలు ఎక్కువ అయింది, 5 కడితే నీకు 5,000 అని చెప్పారు ఏవో సార్. ఓకే. అందువల్ల మా సార్ చెప్పిన ప్రకారం మనం బ్యాంకులో అడిగినా, నేను ఇస్తాం బాబు కట్టుకుంటే కట్టుకో, 5,000 ఏమో లేదంటే ప్రభుత్వమే అట్లున్నది అని చెప్పి మాట్లాడింది. నా రిన్యూవల్ టైంలో రిన్యూవల్ చెప్తాను సార్ అని చెప్పిన. రిన్యూవల్ టైంలో 24,500 అయినా కదా రిసిప్ట్ ఉన్నది. ఇంకో మళ్ళీ విడతా అని చెప్పాడు సారు. చెప్పిన వాళ్ళు నేను 24,500 కట్టుకుంటూ ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టినా. 2,000 రూపాయలు ఎక్స్ట్రా కట్టినావు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ ఇంట్రెస్ట్ తోటి ఆగిందని చెప్పారు కదా వాళ్ళు. అవును. ఇక అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు వీడు వాడు లేకుండా వాడు అన్ని చెప్పి ఏం చెప్పాడు, వాడు ఎక్కువ రోజులు కట్టుకుంటే మేము ఎత్తామని చెప్పలేదా అన్న. ఇక మాకు ఎమ్మెల్యే గంట సత్యనారాయణ వాడు ముఖం కూడా చూపులేదు. మన అట్లేవా మన ఏది మేము ఆ బోనస్ ఇస్తామని ఆయన వరి అని చెప్పిండు వాడు. అవును. వరి అనేది లోకం అందరికీ తెలుసు. ఇస్తారు సార్ అన్న, వరి పంట కంటే అన్నిటికీ అనుకున్నాం కదా. అది లోకం అందరూ అనుకోని మీరు కూడా కంటిన్యూగా రైతుల గురించి మీ పోరాటం, మేము రైతులం ఇవ్వరం అయినా కానీ ఎక్కడికి రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది ఒకటి ఏంటంటే ఇప్పుడు మొన్న ఇక మీరు చెప్పేసి అన్నావా ఇక్కడికి పోయి మాట్లాడాడు రైతు, మాట్లాడిన వాళ్ళే బోనస్ ఇచ్చాడని. అరే గాంధీ భవన్ కోయండి ఒక ఆయన రైతు పోయి రాగానే 2 రోజుల బోనస్ పడ్డది ఆయనకు. మరి అందరం ఇప్పుడు కరెక్ట్ లైన్లోకి వచ్చారు. ఇక ఇది అసలు ముచ్చట. మీ లోపటి నుంచి రావాలి ఇది ప్రయత్నం. అచ్చుడు కాదన్న, ఖచ్చితంగా మీరు అంటే మేము ఓకే మేము వస్తాం వచ్చినాడు వాడికి. సరే డేట్ పెడదాం. దాదాపు 20-30 మంది మాత్రం ఒక్కరిద్దరు కాదు. అదే 20-30 మంది కాదు. ఒకసారి చెప్తే రాష్ట్రంలో మరి కాన్ రైతులంతా రావాల్సి వస్తుంది. మనం అది మాట్లాడుకుందాము, డేట్ పెడదాము. ఆ డేట్ పెట్టి ఖచ్చితంగా మరి పోయే ప్రయత్నం ఉంటే ఖచ్చితంగా పోదాం. మరి ఇక ఆగేది లేదు. ఇక ఒక్కటి మాత్రం మంచిగా కంటిన్యూ చేయాలన్నా. ఎందుకంటే చూడాలి ఎన్నో మాట్లాడాలి. నేనేమంటున్నా, ఒకవేళ రైతు బంధు రానోళ్ళకంటే రైతు బంధు అయితే వస్తుంది ఎట్లయినా, దానికి ఫికర్ లేదు మనకు. ఈ రైతు భరోసా పడుతుంది కానీ ఈ బోనస్ డబ్బులు చాలామందికి రాలే. ఇంకోటి 4వ విడతల లిస్టుల పేరు వచ్చి అలా పైసలు పడలే చాలామందికి. ఇంకా అమౌంట్ పడలే. అయితే దానిది ఒకటి పోవాలి. ఇంకోటి 2 లక్షల కంటే పైనుండి, ఆ 2 లక్షల లోపు కూడా కానోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా 2 లక్షల కంటే మీద ఉండి కట్టాలని చెప్పారు కదా, ఖచ్చితంగా పోవాలి. ఇగో చూడు, ఇగో ఆత్రం గోపాలని ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. లిస్ట్లో పేరు వచ్చింది కానీ బ్యాంకు అకౌంట్లో మనీ వేయలేదు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఉన్న కడ్డం మండల్ SBI బ్యాంకు. భాస్కర్ రెడ్డి మేడపల్లి అన్న, పెద్ద లీడర్లు బాగున్నారు కానీ మేము ఊర్లలో తిరగలేకపోతున్నాం అంటే చిన్న లీడర్లు. ఇక చూడిగా ఎంత పరిస్థితి వీళ్ళది. అదే అన్న, కాంగ్రెస్ వాళ్ళు పెద్ద దొంగలైరన్నా. అఖిల్ అభి ఛానల్ లిస్ట్లో పేరు వచ్చింది కానీ బ్యాంక్ అకౌంట్లో పైసలు వేయలేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న యూనియన్ బ్యాంక్ అంటూ. ఇక పాపం వీళ్ళందరి గురించి ఎవరు మాట్లాడాలి, ఎవరు అడగాలి? స్వామి మరికంటి 2 లక్షల కంటే పైన రుణం మాఫీ కాలేదు కానీ చెయ్యాలి హామీ ఇచ్చింది మీరే కదా సీఎం
చల్లగా ఉన్నావు మాకు కాలుతుంది మేము రైతులమే వేస్తే ప్రభుత్వం వచ్చిందని చెప్తున్నాడు. అది ఆయన బాధ చెప్తున్నాడు. అది బాగా చెప్తాను కదా అన్న. ఇప్పుడు కరెక్ట్ ఆయన చెప్పే అంతా వాస్తవమే కాదనడం లేదని. ఇప్పుడు ఏంటంటే ఒక్క డేట్ నిర్ణయించుకుంటే రైతులు అందరూ అంటే నేను ఒక్కరి నువ్వు ఎవరో ఒక్కరి అందరం ప్రతి ఒక్కరం అదే గాంధీ భవన్ కు పోదాం. సరే ఓకే డన్. గాంధీ భవన్ కు ముట్టడి నుంచి మా రైతుల పరిస్థితి నువ్వు చెప్పింది చేసేంద్రా అని అడుగుదాం అట్లా. రైట్. ఎంతమంది వస్తారో ఒకసారి కామెంట్ పెట్టండి యూట్యూబ్లో. మనకి ఇప్పుడు స్పందన తెలుస్తుంది ఎంతమంది సిద్ధంగా ఉన్నారు రైతులు రావడానికి మనతో పాటు. మరి ఏ జిల్లాలకు వెళ్ళి ఎవరెవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, మరి ఎప్పుడు పెట్టుకుందాం ఒకసారి ఏదైనా ఉంటే డిస్కషన్ ఇలా లైవ్లో చేయండి. దాన్ని బట్టి మనం ఫైనల్ చేద్దాం ఒక డేట్ని. ఎందుకంటే పోతేనే వస్తాయి అంటే పోతేనే వస్తాయి మనం అడిగితేనే ఇస్తారంటే తప్పదు, మరి మనకు అడగాల్సిందే. నేను ఎంత అన్నా అది అంత అది 23 క్వింటాల 50 కిలోలు అయిందన్నా. అందరూ రూపాయలు మా ఊళ్ళో ఆదం నగర్ ఊళ్ళో నుండి పోయినాయి. ఒక 15 లారీలు పోయినాయి. ఒక 5 లారీలకు పడ్డాయి. ఏది బోనస్ బోనస్. ఓకే. అంటే ఒక్క లారీలో ఒక 10 మంది దాకా పోతారు రైతులు. ఓకే. 10 మంది దాకా పోతే 5 లారీలకు పడితే 5 5 50 వేసుకో, 25 30 40 వేసుకో. ఇప్పుడు ఎంత లేనా ఒక 30 అని కాదు 150 మంది ఉన్నారన్న పరనోళ్ళు. మా ఏవో సార్కు ఫోన్ చేస్తాడు, మా తిరుపతి ఏమనుకోకు, మాకు ఆ డబ్బులు పట్టాలని నమ్మకం అయితే లేదు, అది ఎప్పుడు పట్టదు ఏ కథ మాకు తెలియదు అంటారు. మరి ఈ రైతు బంధు ఎందుకు పట్టలేదు సార్ అంటే అది కూడా మాకు తెలియదు ఉంటాయి, అన్ని మాకు తెలియదు అంటే మరి మీరెందుకు సార్ అని అడిగిన. కరెక్ట్ అడిగా. అన్ని మాకు తెలియదు అంటే మీరెందుకు ఇక. ఇప్పుడు మాకు ఎమ్మెల్యే వాడు మొన్న ఏది కళ్ళలో ఊపినప్పుడు వచ్చిందన్న, కళ్ళ ఓపెన్ చేసే కట్టే కొబ్బరికాయ కొట్టడానికి ఒక 10 నిమిషాలు 20-30 మంది తయారవుతారు కదా. అవును. అందుకని వాడు కొబ్బరికాయ కొట్టడం అవసరం లేదు అంటాడు. కాంట ఏది అది పనిచేస్తలేదు, జోకే కాంట పనిచేస్తలేదు అంటే అవసరం లేదు అట్లా పెట్టుకుని బత్త పోటీ ఇది అయిపోయా అంటాడు వాడు. అంటే వాళ్ళు ఫోటోల ఖర్చులు వరకే కానీ 10 నిమిషాలు ఆడితే 10 మంది కుప్ప అయితే వాళ్ళు అడిగిన వీళ్ళు సమాధానం చెప్పలేరు. ఆ ఆలోచన పోని 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 గా మాటలు వద్దు కానీ అందరూ ఉంటది కానీ నేనేమంటున్నా మన ఛానల్ ఆడపిల్లలు చూస్తారు, అవ్వలు చూస్తారు, అక్కలు చూస్తారు, రాష్ట్రం అంతా చూస్తారు. ఏమని పెట్టినా దేవుళ్ళు వాళ్ళు చక్కగా పనిచేస్తారా అన్న. ఏ పొంతి గాలని ఎందుకు గాలి ఏసీలో కూర్చుండి మీరు మాట్లాడి అయిపోయినా అన్నారు. అదే అదే అన్నారు కానీ ఎందుకు గాలం ముచ్చటాని. ఇప్పుడు మా గురించి మీరు మాట్లాడినప్పుడు మిమ్మల్ని అంటే మమ్మల్ని అన్నట్టు కదా. అట్లంటే పర్వాలేదు, ఇంకా డైరెక్ట్ గా ఉచిత పథకాలు తీసుకొని బతికేది అన్న. ఇప్పుడు మీ అంత ఫోర్స్ గా ఎవ్వరు ఏ ఛానల్ కూడా ఇంప్లిమెంట్ అయితే వాళ్ళు ఏమన్నారు అంటే మేము కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకొని జీతాలు చేస్తున్నాము తీసుకుంటున్నాము, మీరు ఉచిత పథకాలు తీసుకొని బతుకుతున్నారని ఇంకా చులకన చేసిరు. ఇంకా ఒక దగ్గర ఇంకొక మాట ఏమన్నారంటే రైతులు తాగేస్తారు ఎట్లా చెప్తారు సమాధానం వాళ్ళకు అని కూడా పెట్టిరు నాకు. అది వాళ్ళు తాగుతలేరు, ఇక వాళ్ళకి ఎరకలేదు, వాళ్ళ కుటుంబాలు కావు, రైతులు అంటే తాగుబోతులని లెక్క చూసిరు అన్నట్టు వాళ్ళు. అదే నేను అందుకే కదా కోప్పడ్డది, అలా మాట అన్నారు కాబట్టి నాకు బాధ అనిపించింది. అదే 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 వాళ్ళ ఓవర్ యాక్షన్ చూసినాకనే మనం అవన్నీ అన్నాం, లేకపోతే మనకు పంచాదు దాంతో మనకు రైతులకు సరిగ్గా స్పందిస్తలేరని బాధ వేసింది నాకు. రైతులకి స్పందిస్తలేరు, రైతులకి ఏం చెప్తలేరు, కనీసం కారణం అడుతూ కూడా చీదరించుకొని ఎలగొడుతురని వినపడ్డది కాబట్టే మనం అడిగినాం తప్ప, లేకపోతే అలా మన సబ్జెక్ట్ కాదు, మన కథ కాదు, గాలింత గాలితో ముచ్చటనే కాదు. అసలోడు సక్కా లేడని అసలోడు సక్కా లేడు కాబట్టి అరే మరి మీకన్నా తెలుసా ఎరకనా అని అడిగితే వాళ్ళు వాళ్ళ కథలు వాళ్ళు పడ్డారు. సరే ఎన్ని అన్నారు ఏందన్నారు చూసినావు కదా, ఇక అన్నందుకు సరే మిమ్మల్ని అన్నా నేనేమంటాను నన్నన్నా నేను అనలేదు, నాకు బాధ అనిపించలే. కానీ ఆ రైతులను పట్టుకొని అందరికీ తాగేస్తారు ఎట్లా చెప్తారు సమాధానం అంటే తాగుబోతుల్లాగా మాట్లాడి, రైతులు అంటే అసలు ఏం చదువు రానోడు ఏం ఎరకలేనోడు కాబట్టి ఏదైనా చెప్తాం, ఎట్లన్నా మాట్లాడతాం, నీకు ఎరకనా ఎన్నిసార్లు వస్తావు అని బెదిరించుకుంటూ పంపిస్తే మనకు జర బాధ అనిపించింది. అరే నీ డ్యూటీ ఏందో నువ్వు చెయ్యు అని చెప్తున్నాం వాళ్ళని, అంతే. అవే పెడతారు ఇక వాళ్ళకి ఏమున్నది, అట్టిగా ఉన్నారు కదా, ఏమన్నా పని ఉంటేనేమో బాగుండు, జీతం తీసుకున్నందుకు పని చేస్తే మంచిగుండు, ఆ పని చేత కాకనే ఇళ్ళకి వచ్చి ఇది చూసుకుంటా ఇళ్ళ కామెంట్ పెట్టబడతారు వాళ్ళు.
కానీ ఒకటి ఏంటంటే పెట్టని మన బావి మనకు మాట్లాడినోని బయట ఇట్లా పెడితే ఇట్లా పెట్టని. మాట్లాడకుండా ఊపుకుంటాడు అనే ప్రయత్నం నేను ఊకున్నానా తీసి పెట్టిన ఒక్కొక్కరిని వాళ్ళ ఆలోచన అనుకోనే వాళ్ళు అట్లా అన్నందుకే మనకు మంచి అయింది. అలా అంటే నాకేమనిపించింది అంటే అధికారులంతా మన లైవ్ చూస్తున్నట్టే కదా, రాష్ట్రంలో రైతులకు సంబంధించిన ఛానల్కి వచ్చి చూస్తుర్రంటే అధికారులకు అందరికీ ఎరకైతున్నట్టే కదా, రైతుల బాధ అంతా వాళ్ళు వింటున్నట్టే కదా. ఈ రకంగానన్నా కనీసం గ్రామాలలో పోయి డైరెక్ట్ అడిగితే వినకున్నా ఈ రకంగానన్నా ఏ రైతు ఏం మాట్లాడుతున్నది అంతా వింటురు కదా. ప్రభుత్వానికో మంత్రులకు అధికారులకు చేరుతున్నట్టే కదా మన సమాచారం. గట్లా అది నేను అనుకునేది వాళ్ళ ద్వారా అన్నా సరే పోయింది. అందులో కూడా మంచిగా చూసిన నేను, వాళ్ళు నన్ను తిట్టినా కూడా అంటే వాళ్ళు మనల్ని చూస్తున్నట్టే, వేలాది మంది మనం చూస్తున్నట్టే, వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాలు కూడా చూడని. వ్యవసాయ అధికారులు చూస్తే రైతుల బాధలు ఇట్లా అన్నది ఎరకైతే వాళ్ళకి ఇంట్లో అట్టి కూర్చునే కంటే ఇది నయం కదా. ఎంతమంది పెట్టారు తెలుసా, వాళ్ళ ఆ డిసిఎస్ సర్వే అని ఉంది కదా, ఆ యాప్ కూడా ఎవరికో ఇచ్చి ఎవరితోనో చేపించి వాళ్ళ ఆఫీసులలో ఉంటారు ఇళ్ళల్లో ఉంటారని కూడా మెసేజ్ పెట్టారు నాకు. సార్ మా ఏవో పని చేయడు ఏవో ఆయనకు వర్క్ ఇచ్చారు కానీ ఆ వర్క్ ఎవరికి అప్పచెప్పి ఆయన పోయి ఇంట్లో కూర్చుంటాడు అని చెప్పి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు. మరి ఇక నేను అన్ని అడిగినా అన్ని చూస్తున్నా, నేను ఏదో అన్నకాడికి జర మాట్లాడుర్రి అసలు అంతగానే మేము బిజీ ఉన్నారు అన్నదాన్ని దాన్ని పెద్దగా తీసుకుర్రాళ్ళు, వాళ్ళు ఏదో భుజాలు తడుముకున్నారు మాదే అన్నట్టుగా. వాళ్ళకి ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చేస్తాం. మన టార్గెట్ వాళ్ళు కాదు, మన లెక్క కాదు, మనకు అసలు వాళ్ళతో పట్టే లేదు. ఏమి తెలియదని చెప్పినప్పుడే ఇడిచిపెట్టేస్తాం వాళ్ళని. మాకేం తెలియదు సార్ మేము అట్టోళ్ళమని చెప్పినప్పుడే వాళ్ళని ఇడిచిపెట్టినాం. మనకు ముఖ్యమంత్రి మంత్రి మాట ఇచ్చిన వాళ్ళే కావాలి. వీళ్ళు ఏముంది, వీళ్ళు పోస్ట్ మ్యాన్ జాబులు ఇలా అటుకెళ్ళి ఇటుకెళ్ళి అడి చేయడం తప్ప వాళ్ళకైనా వేరే పనులు వచ్చి వాళ్ళకి. సరే అన్న ఓకే చెప్పు. ఇప్పుడు మా వ్యవసాయ అధికారి ఏ ప్రభుత్వం వచ్చా ఏ ప్రభుత్వం ఉన్నా పోయినా కానీ ఇప్పుడు వీడైతే మనకి ఎన్ని రకాల ఉండేటోడేనా గట్లా ఎప్పటికుండేటోడే వాడు ఎప్పటికి ఉండేటోడు ఎట్లా మాట్లాడాలి ఎట్లా ఉండాలి ఎంత మంచిగా. నేను కదా అంటారు 5 ఏళ్ల కోసం వచ్చిన నాయకులు అయితే మంచిగా ఉంటారు. ఈ ఎలకాలం జాబ్ చేసి ఎలకాలం మన ట్యాక్సులతో తీసుకునే జీతం మీద మనకు ప్రేమ ఉండదు మన మీద. ఇంకోటి నువ్వు మొన్న ఒక రోజు చెప్పినావు ఏమని వీళ్ళ మీద నాకు విలెక్ట్ అవసరం నేను మొత్తం అయినా బంద్ చెప్తాను, నాకు ఇది వర్కౌట్ కాదు, ఈ రేవంత్ రెడ్డి చెప్పేది కూడా నాకు నచ్చలేదు, నేను ఊరుకుంటా అన్న ముచ్చట మీరు చెప్పారు. ఏముకుంటా అన్న ఏది వీడు మన తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు వ్యవసాయ అధికారిగా ఉండి మనకి నేను చెప్పింది ఏది కూడా పనులు అయితలేవు, నేను చెప్పింది కూడా ఏం అమలు అయితలేవు. నేను మొత్తం వాడు రిజర్వేషన్ అప్లై అవ్వకుంటే వాడు పోయేదేమో నాయకులు ఎల్లకాలం ఎట్లా మాట్లాడి ఎట్లా మనం చేయాలన్నా. ఇంకొకటన్నా చెప్పు చెప్పు. ఇప్పుడు నేను 2 లక్షల పైన ఉన్నాయి కట్టినా కదా, రిసిప్ట్స్ ఉన్నాయి నా కదా. అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు లెక్కలు తీసుకొని వాళ్ళు షెడ్యూల్ ఇస్తాడా 2 ఏడో తెలియదు. ఆడు మొత్తం రేవంత్ రెడ్డి ఆడు బ్రోకర్ అయిపోయాడు. ఆడు బ్రోకర్ గాడే, బ్రోకర్ మాటలు బ్రోకర్ కథలు అన్ని లోకం జనాలందరికి ప్రతి ఒక్కరికి అర్థమైపోయిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా చెప్తాను ఏం చెప్తాను. మునుపటి ప్రభుత్వం కాదు ఇది. మునుపు అంతకుముందు కాంగ్రెస్ కూడా పరిపాలించింది కానీ అప్పటిది వేరు, ఇప్పుడు వీంది వేరు. ఈ లంగలు దొంగలు అనే ముచ్చట లోకమందరూ తెలిసింది. నేను కట్టినట్ట కట్టనట్ట నేను ఇప్పుడు 2 లక్షల పైన కట్టినా కదా, కట్టినావు కదా, అవి కట్టిన కింద లెక్క కట్టిన కింద లెక్క. కట్టిన కింద లెక్క కానీ బ్యాంకుకే కదా నువ్వు కట్టింది, ప్రభుత్వానికి కాదు కదా. ఇప్పుడు అట్లా కదా ఇప్పుడు వాడు షెడ్యూల్ ఇస్తాడు, ఇస్తే ఏం చేస్తారంటే కట్టిన వాళ్ళని కట్టాలనుకున్న వాళ్ళని ఇద్దరు కలుపుతాడు. అలా ఆల్రెడీ కట్టిన వాళ్ళు ఉంటారు కదా, కట్టిన వాళ్ళని ఎంతమంది కట్టిరో అడుగుతారు, దాని ప్రకారంగా డేటా తీసుకుంటారు. ప్లస్ ఇప్పుడు కట్టాలనుకుంటున్న వాళ్ళకు టైం పెడతారు, 15 రోజులు 1 నెల రోజులు టైం పెడతారు. ఇప్పుడు కట్టాలంటే కట్టేసేరి మీద ఉన్న వాళ్ళకి మేము ఇచ్చేస్తామని చెప్పేస్తారు. అట్లా అదే చూద్దాం ఎంత టైం పెడతారు. మనకు ఒకటే షెడ్యూల్ ఇస్తే సరిపోయి, షెడ్యూల్ కూడా ఇవ్వకుండా తప్పించుకున్నారు ఇప్పటిదాకా. మన కనీసం ఆ టైమ్స్ ఇస్తే సరిపోతుంది. నువ్వు కట్టిన కింద లెక్క పడ్డావు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? తిరుపతి ఆజం నగర్. తిరుపతి. ఓకే 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 తిరుపతి అన్న. ఓకే థ్యాంక్ యూ. ఈ పోరాటం మాత్రం మర్చిపోకు, ఎక్కువ రైతులు నీ అండగా ఉంటాం. తప్పకుండా అన్న, తప్పకుండా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.